Good morning, students. So today's topic is what is internet and explain about various internet applications. So internet, what is internet? Internet is a system of interconnected computer networks that uses internet protocol site to communicate between networks and devices. Through the internet, people can share information and communication from anywhere to anywhere. సో ఇంటర్నెట్ అంటే ఏమిటి? కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి ఇంటర్కనెక్టెడ్ అయి ఉంటే దాన్ని ఇంటర్నెట్ అంటాం. సో కమ్యూనికేషన్ బిట్వీన్ నెట్వర్క్స్ అండ్ డివైజెస్. సో నెట్వర్క్స్ అండ్ డివైజెస్ కమ్యూనికేట్ చేసుకోవడానికి మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ సైట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ సైట్ మీన్స్ టీసీపీ అండ్ ఐపీ. సో టీసీపీ మీన్స్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. And next, through the internet, people can share information and communication from anywhere to anywhere. సో పీపుల్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవడానికి మనకి ఇంటర్నెట్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్. సో అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే ఏమిటి అంటే, మనం ఇంటర్నెట్ని ప్రెజెంట్ ఎలా యూస్ చేసుకుంటున్నాం అనే దాన్ని మనం అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటారు. సో ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్, ద ఫస్ట్ వన్ ఈస్ కమ్యూనికేషన్. ఇంటర్నెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ బై యూజింగ్ ఎలక్ట్రానిక్ మెయిల్స్, చాట్స్. సో మనం ఈ ఇంటర్నెట్లో ఉన్న కమ్యూనికేషన్ అప్లికేషన్ మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్స్. సో మనం వీటిని యూజ్ చేసుకుని మనం ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి, లేదు అంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి మనకి కమ్యూనికేషన్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏం చేసుకున్నాం, ఈ కమ్యూనికేషన్ అప్లికేషన్ యూజ్ చేసుకుని వీడియోస్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, సో ఇలాంటి ఫైల్స్ కానీ ఇలాంటి వాటిని మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్ చేసుకోవడానికి మనకి ఈ కమ్యూనికేషన్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ వాయిస్ కాల్స్ ఆల్సో. సో మనకి వాయిస్ కాల్స్ కూడా మనకి ఈ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జాబ్ సెర్చెస్. సో జాబ్ సెర్చెస్, వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ అండ్ ఏరియాస్. వీ కెన్ పబ్లిష్ అవర్ రెజ్యూమ్ ఇన్ ఆన్లైన్ సైట్స్ లైక్ naukari.com, monster.com, freshers.com. సో మనకి అండ్ అలాగే లింక్డ్ఇన్ ఆల్సో. సో జాబ్ సెర్చెస్ వచ్చేసరికి మనం ప్రజెంట్ ఎక్కువగా మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నాం? ఫర్ జాబ్. సో జాబ్ ఆఫర్స్. సో జాబ్ ఆఫర్స్ ఏమున్నాయి, జాబ్ ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి, జాబ్ ఆఫర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ డీటెయిల్స్ అనేవి మనకి ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకోవాలంటే జస్ట్ మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటున్నాం అనమాట. సో దేన్ని యూజ్ చేసుకుని జాబ్ సెర్చ్ చేసిన అప్లికేషన్ మనం యూజ్ చేసుకుని ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటున్నాం. సో అలాగే మనకి ఆన్లైన్ సైట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి ఏంటి? naukari.com, monster.com, freshers.com. సో మనం జస్ట్ ఈ నౌకరీ కానీ, మాన్స్టర్ కానీ, ఫ్రెషర్స్ కానీ, లేదా లింక్డ్ఇన్ కానీ జస్ట్ మన రెజ్యూమ్స్ అనేవి అందులో అప్లోడ్ చేస్తే జస్ట్ అవి ఎప్పుడు కొత్త న్యూ నోటిఫికేషన్స్ ఏమున్నా కానీ మనకి అప్డేట్ ఫార్మేట్లో మనం ఫోన్కి మెసేజ్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫైండింగ్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్. సో బుక్స్ అండ్ అదర్ స్టడీ మెటీరియల్స్ కెన్ బి షేర్డ్ అరౌండ్ ద వరల్డ్. మెటీరియల్స్ అండ్ డేటా కెన్ బి ఈజీలీ లొకేటెడ్ త్రూ ఇంటర్నెట్ విత్ లెస్ కాస్ట్. సో మనకి బుక్స్ కానీ, లేదంటే స్టడీ మెటీరియల్స్ కానీ, లేదంటే జర్నల్స్ కానీ, సో దేనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నా కానీ మనం ఫైండింగ్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్ అండ్ అప్లికేషన్ యూజ్ చేసుకుని ఇంటర్నెట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అనేది మనం బయట పర్చేస్ చేయాలంటే చాలా అమౌంట్ అనేది అవుతూ ఉంటుంది. సో అండ్ అలాగే మనం జస్ట్ ఇంటర్నెట్లో మనకు కావాల్సిన బుక్స్ గురించి సెర్చ్ చేసుకుంటే అది లెస్ కాస్ట్. సో తక్కువ అమౌంట్లోనే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈజీలీ లొకేటెడ్ త్రూ ఇంటర్నెట్. సో మనం ఈజీగా మనలో ఆ ఇన్ఫర్మేషన్ లొకేట్ చేసుకోవడానికి మనకి ఇంటర్నెట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ తక్కువ టైంలో కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రావెల్. We can gather information about various tourist places. We can book tickets and stay in hotels. సో మనకి ట్రావెల్ అంటే ఏమిటి అంటే టూరిస్ట్ ప్లేసెస్. సో టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ లైక్ అరకు వెళ్ళి గోవా. సో వీటికి పర్టికులర్ వాటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుసుకోవడం కోసం జస్ట్ మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. లైక్ ఇమేజెస్ కానీ, లేదంటే వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ. సో లేదంటే వాటికి అంటే ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడ ఉంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి డిస్ప్లే చేయడానికి ఇంటర్నెట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో అండ్ అలాగే మనం
ఈ ట్రావెల్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకుని వీ కెన్ బుక్ టికెట్స్ ఆల్సో. సో మనకి ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్, సో మనం ఏ టికెట్స్ కావాలన్నా లేదు అంటే హోటల్స్ రిజర్వ్ చేసుకోవాలన్నా కానీ మనకి ఈ ట్రావెల్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అందులో ట్రావెల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ makeMyTrip.com. సో makeMyTrip.comలో జస్ట్ మనం మనకు కావాల్సిన టూరిస్ట్ ప్లేస్ అనేది రిజర్వ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ వీ కెన్ వాచ్ అండ్ డౌన్లోడ్ సాంగ్స్, మూవీస్, వీ కెన్ సీ లైవ్ మ్యాచెస్, లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ etc. సో వన్ కెన్ లిజన్ సాంగ్స్ అండ్ ప్లే గేమ్స్ ఆన్ ఇంటర్నెట్. సో మనం ఈ ఎంటర్టైన్మెంట్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మనం ఏం చేసుకుంటున్నాం, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేదు అంటే లైవ్ మ్యాచెస్ అప్డేట్స్ తెలుసుకోవడానికి, లేదు అంటే స్పోర్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి, లేదు అంటే ఆన్లైన్ గేమ్స్ ప్లే చేసుకోవడానికి, లేదంటే ఆన్లైన్ సాంగ్స్ వినడానికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ ఎంటర్టైన్మెంట్ అనే అప్లికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. సో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అంటే ఏంటి అంటే వీ కెన్ సెల్ ఆర్ బై షేర్స్ త్రూ ఇంటర్నెట్, వీ కెన్ గెట్ లేటెస్ట్ ట్రేడింగ్ న్యూస్ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ త్రూ ఇంటర్నెట్. సో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వీ కెన్ సెల్ ఆర్ బై షేర్స్. సో మనం ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని మన షేర్స్ అనేవి బై చేసుకోవచ్చు ఆర్ సెల్ చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకుని, ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని. అండ్ వీ కెన్ గెట్ లేటెస్ట్ ట్రేడింగ్ న్యూస్. సో మనకి కావాల్సిన లేటెస్ట్ ట్రేడింగ్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ త్రూ ఇంటర్నెట్. సో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏమున్నా, కొత్త స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏమున్నా కానీ మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ రీసెర్చ్. పీపుల్ యూజ్ ఇంటర్నెట్ ఫర్ రీసెర్చ్ పర్పస్. వన్ కెన్ పబ్లిష్, దిస్ ఈజ్ ఆన్లైన్ జర్నల్స్, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఫార్మ్స్. సో రీసెర్చ్ పర్పస్ అంటే ఏంటి అంటే మనకి తెలియని విషయం గురించి రీసెర్చ్ చేయడానికి, అంటే సెర్చ్ చేయడానికి మనకి ఈ రీసెర్చ్ అనే అప్లికేషన్ మనకి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రాఫ్ట్స్, యాడ్స్. సో కొంత ఐడియాస్ అనేవి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ బిజినెస్ యాజ్ ఆఫ్ internet. People can do online business using e-commerce sites and can advertise their products to reach minimum people in less time. సో బిజినెసెస్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే ఏమిటి అంటే పీపుల్ కెన్ డూ ఆన్లైన్ బిజినెస్. సో పీపుల్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఈ బిజినెసెస్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనకి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం హెల్ప్ తీసుకోవాలి, ఈ-కామర్స్ సైట్స్. సో ఈ-కామర్స్ సైట్స్ అంటే ఏంటి అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, ఏజియో, జియోమార్ట్. సో ఇలాంటి వాటినన్నింటినీ కూడా ఈ-కామర్స్ సైట్స్ అంటారు. అండ్ వీటిని యూజ్ చేసుకుని మనం ఈ సైట్స్ని యూజ్ చేసుకుని మనం ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కెన్ అడ్వర్టైజ్ దేర్ ప్రోడక్ట్స్. సో మనం అలాగే మన ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి కూడా ఇంటర్నెట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ టు రీచ్ మినిమం పీపుల్ ఇన్ లెస్ టైమ్. సో తక్కువ టైంలోనే మనకి మన ప్రోడక్ట్ని కానీ లేదంటే మన బ్రాండ్ని కానీ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. So next one is health and medicine. So health and medicine, people can search information about various diseases and can receive and get help through discussion with doctors in helping of forms. సో మనకి ఈ హెల్త్ అండ్ మెడిసిన్ ఎలా హెల్ప్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా వైరస్. సో కరోనా వైరస్ ఇస్ ఏ డిసీజ్. సో ఆ డిసీజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా కావాలి అనుకుంటే జస్ట్ మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే ఆ పర్టికులర్ డిసీజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆ కరోనా వైరస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ లేదు అంటే మెడికేషన్స్ కానీ, సో మనకి ఎలాంటి ఆ డిసీజ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే జస్ట్ మనం ఏం చేస్తాం, ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో మనం మనకి ఏది కావాలనుకుంటే ఆ లింక్ని ఓపెన్ చేసుకుంటే మనకు కావాల్సిన డేటా అంతా కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ హెల్త్ అండ్ మెడిసిన్ అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెన్సీ. సో ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెన్సీ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, లేదు అంటే లైక్ కరోనా టైంలోనే మనం ఏం చేసేవాళ్ళం, బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ అనేవి తక్కువగా ఉండేవి. సో అలాంటి టైంలో మనం ఏం చేసేవాళ్ళం, ఆన్లైన్ కన్సల్టెన్సీ ఆన్లైన్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఆన్లైన్లో కన్సల్ట్ చేస్తే మన ప్రాబ్లం అనేది జస్ట్ ఆ డాక్టర్కి
అర్థమయ్యేలా చెప్తే సో వాళ్ళు మనకు కావాల్సిన ప్రికాషన్స్ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండేవారు అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ షాపింగ్. పీపుల్ కెన్ బై అండ్ సెల్ దేర్ ప్రోడక్ట్స్ ఆన్లైన్. దే కెన్ షాప్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్ బై కంపేరింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో మనకి ఇంటర్నెట్లో ఉన్న షాపింగ్ అనే అప్లికేషన్ ఎలా హెల్ప్ అవుతుంది, మనకు ప్రోడక్ట్స్ని బై చేసుకోవాలి అన్నా లేదంటే సెల్ చేసుకోవాలి అన్నా సరే మనకి ఈ షాపింగ్ అనే అప్లికేషన్ మనకి హెల్ప్ అవుతుంది. అండ్ దే కెన్ గెట్ షాప్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్. సో మనకి ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి అయినా సరే మనం ఒక ప్రోడక్ట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ అనేది మనం ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేసుకునేలాగా మనం ప్రోడక్ట్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బై కంపేరింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కంపేర్ చేసుకుని మనకి కావాల్సిన ప్రోడక్ట్ అనేది మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజియో అండ్ మింత్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజియో ఈజ్ 450 అండ్ మింత్రా ఈజ్ 400. సో మనం వాటి ప్రైసెస్ని డిఫరెన్షియేట్ చేసుకుని ఏది తక్కువగా ఉంటే ప్రైస్ విత్ గుడ్ క్వాలిటీ, సో మనం ఏది తక్కువలో గుడ్ క్వాలిటీ ఉంటుందో దాన్ని మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం కంపేర్ చేసుకోవడానికి, అంటే కాస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మనం కంపేర్ చేసుకోవడానికి మనకి ఈ షాపింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్ స్టూడెంట్స్.